భారత ప్రధాని ఎక్కడికి వెళ్ళినా చుట్టూ ఓ 20 మంది నల్లటి డ్రెస్ వేసుకుని కనిపిస్తూ ఉంటారు. అసలు వారెవరు, వారు చేసే పనేంటి, వాళ్ళు ప్రధాని చుట్టే ఎందుకుంటారు అనేది చాలా మందికి తెలియదు. అసలు దీని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ. ఇది 1985లో స్థాపించబడింది. ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రులు భద్రతా బాధ్యతను ఈ విభాగం వహిస్తుంది. ఈ దళం ప్రధానమంత్రి యొక్క అధికార నివాసం, ప్రయాణాలు, పర్యటనలు, ఇతర కార్యక్రమాల్లో 24 గంటలు భద్రతను అందిస్తుంది. ఎస్పీజీ 1985లో స్థాపించబడింది. ఇది 1988లో పార్లమెంట్ ద్వారా ఆమోదించబడిన ప్రత్యేక రక్షణ దళం చట్టం ఆధారంగా పనిచేస్తుంది. ఈ చట్టం ప్రకారం ప్రధానమంత్రి వారి కుటుంబ సభ్యులకు అత్యున్నత భద్రతా కవర్ను అందించడం ఎస్పీజీ యొక్క ప్రధాన లక్ష్యం. 2019లో ఈ చట్టంలో సవరణలు చేయబడ్డాయి. తద్వారా ప్రధానమంత్రి పదవి విరమణ తర్వాత 5 సంవత్సరాల పాటు మాత్రమే ఎస్పీజీ భద్రతా కవర్ను అందించవచ్చు. ఎస్పీజీ భద్రతా విధానాలు బ్లూ బుక్, ఎల్లో బుక్ అనే ప్రోటోకాల్ పుస్తకాల్లో వివరించబడ్డాయి. ఈ పుస్తకాలు భద్రతా చర్యలు, ప్రమాదాల నిర్వహణ, అత్యవసర పరిస్థితులలో వంటి చర్యలు వంటి అంశాలను కవర్ చేస్తాయి. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రమే ఎస్పీజీ భద్రతా కవర్ను పొందుతున్న వ్యక్తి. మాజీ ప్రధానమంత్రుల భద్రతా కవర్ను 2019లో సవరించిన చట్టం ప్రకారం కోల్పోయారు. ఎస్పీజీ భారతదేశంలో అత్యున్నత భద్రతా దళంగా ప్రధానమంత్రి వారి కుటుంబ సభ్యుల భద్రతను నిరంతరం సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తోంది. భద్రతా ప్రోటోకాల్లు, శిక్షణ, ఆధునిక సాంకేతికతలతో ఎస్పీజీ దేశ అత్యున్నత నాయకుల భద్రతను నిరంతరం సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తోంది.